హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కడుపు నొప్పితో బాధపడుతున్న కృష్ణ చూసి షాక్ అయిన భవాని. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కృష్ణ మురళితో ఇలా మాట్లాడుతుంది. మహాభారతంలో కుంతిదేవికి పిల్లలు కావాలి అంటే వెంటనే సూర్య భగవానుడు ప్రత్యక్షమై కుంతిదేవి చేతిలో ఒక బాబుని పెట్టాడు. అలాగే నాకు కూడా ఒక బాబుని ఇస్తే వెంటనే వెళ్లి పెద్ద చేతిలో పెట్టాలని ఉంది ఏసీపీసరని కృష్ణ అంటుంది. దీనికి మురారి నవ్వుతాడు. ఇంతలో కృష్ణ కడుపు పట్టుకొని నొప్పి అని అంటుంది. ఏమైంది కృష్ణ అని మురారి అంటాడు. ఏసీపీ సార్, పొత్తి కడుపులో నాకు చాలా నొప్పిగా ఉందని నేను భరించలేకపోతున్నాను అని కృష్ణ అంటుంది. అవునా, ఏమైంది కృష్ణ, ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా, సడన్ గా ఈ నొప్పి ఏంటి అని మురారి అడుగుతాడు. ఏమో ఏసీపీ సార్, నాకు తెలియట్లేదు, నేను భరించలేకపోతున్న నొప్పి చాలా ఉంది అని కృష్ణ అంటుంది. సరే పద హాస్పిటల్కి వెళ్దామని మురారి కృష్ణని కిందకి తీసుకొస్తాడు. కృష్ణ నొప్పితో బాధపడడం చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏమైంది మురారి కృష్ణకి అని భవాని అడుగుతుంది. పెద్దమ్మ తన కడుపులో నొప్పిగా ఉందంట అని మురారి అంటాడు. అవునా, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి అని భవాని అంటుంది. ఇంకా కృష్ణని మెల్లగా కారులో ఎక్కిస్తారు. పెద్దతయ్య, చాలా నొప్పిగా ఉంది, నేను నొప్పి భరించలేకపోతున్నాను, నేను చనిపోతేనేమో నాకు భయం వేస్తుంది అని కృష్ణ అంటుంది. ఆ మాటలు విన్న రేవతి భవాని ఇద్దరు భయపడతారు, టెన్షన్ పడతారు. కానీ మీరా మాత్రం చాలా సంతోషపడుతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.